దేవుల్లో 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. బైబిల్ చెబుతున్న జాగ్రత్త వినండి. ఈ అట్రిబ్యూట్స్ ఎవరైతే ఉంటాయో వారిని దేవుడిగా మనం గుర్తించవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దగ్గరికి వస్తే బైబిల్ చెబుతున్న సత్యాన్ని మనం చూద్దాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచు. ఆయన అదృశ్య లక్షణములు, ఇన్విజిబుల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, ఇన్విజిబుల్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్, ఇన్విజిబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. ఏంటి అనగా మొట్టమొదటిగా ఆయన నిత్య శక్తి, గాడ్స్ ఇటర్నల్ పవర్. అండ్ రెండవది అక్కడ రాయబడిన మాట చూడండి, ఆయన దైవత్వము, దేవత్వము అని రాశాడు తెలుగులో. అనగా ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్, ఫుల్నెస్ ఆఫ్ డివినిటీ. ఈ 2 ఎవరిలో కనబడతాయో వారే సర్వ ప్రపంచాన్ని కలుగు చేసిన దేవుడిని గుర్తించమని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తాం. ఆ 2 విషయాలు కూడా నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ క్రింద రాస్తున్నాడు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన నీకు బాధపడతాయి, ఆలోచించడం ద్వారా నీకు విశదపరచబడతాయి. అంటే నీ కళ్ళ ముందున్న సృష్టిని పూజించమని బైబిల్ చెప్పట్లేదు, నీ కళ్ళ ముందున్న ప్రకృతిని ఆరాధించమని బైబిల్ చెప్పట్లేదు, కానీ దాని గురించి ఆలోచన చేయడం ద్వారా వాటిని కలుగు చేసిన దేవుని యొక్క నిత్య శక్తి, రెండవది ఆయన దైవత్వం బయలుపడతాయి. ఆయన దేవుని వాక్యంలో అపోస్తలుడు పౌలు రోమీయులకు రాస్తూ తెలియజేస్తున్నారు, ఇటర్నల్ పవర్ ఆఫ్ గాడ్ అండ్ డివినిటీ ఆఫ్ గాడ్. ఈ 2 ఎవరిలో ఉన్నాయి? ఈ 2 ఎవరు ప్రపంచాన్ని పరిచయం చేశారు అని ఆలోచన చేస్తే ప్రియులారా, బైబిల్ మీరు క్షుణ్ణంగా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చదువుతా ఉంటే అనేక సందర్భాల్లో దేవుడు తన ఇటర్నల్ పవర్ ని ఆయన మేనిఫెస్ట్ చేశాడు, ఆయన కనుపరిచాడు. దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలడు అని తన సార్వభౌమ అధికారాన్ని అనేక సార్లు దేవుడు ధృవీకరించాడు. మానవుడు ఎవరు చేయలేని కార్యాలు, మనిషి ఏ ఒక్కరూ చేయలేని కార్యాలు దేవుడు చేయడం ద్వారా ఆయన ఎల్లప్పుడూ శక్తి గలవాడని ఒక అద్భుతమైన రుజువును ఆయన తెలియచేయగలిగాడు. యేసు ప్రభుని దేవుడు అని ఎందుకు అంటున్నానంటే, యేసు ప్రభుని దేవుడిని ఎందుకు నొక్కి ఒక్కానికి చూస్తున్నానంటే, ఆయన జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో అనేకమైన అసాధారణ కార్యాలు ప్రభు జరిగించారు. వాటిలో ఒక్కటి మాత్రం మీ చెబుతా. శిష్యులందరూ కూడా గలిలే సముద్రం మీద వెళ్తున్నారు. 20 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది గలిలే సముద్రం. చుట్టూ పర్వతాలు ఉంటాయి, కొండలు ఉంటాయి, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఎయిర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా తుఫాన్లు వస్తూ ఉంటాయి, గాలి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఆ ప్రాంతంలో. గలిలే సముద్రం మీద యేసు ప్రభువు చాలా కాలం క్రిందట నడుచుకుంటూ వచ్చే నీటి మీద. ఆయన దేవుడు కాబట్టి, ఆయన సర్వప్రపంచాన్ని కలుగు చేసిన సర్వేశ్వరుడు కాబట్టి ఆయన నీటి మీద నడవగలిగారు. గ్రావిటేషనల్ ఫోర్స్ ని దేవుడు జయించగలిగారు. దాని మీద నడుచుకుంటూ ప్రభువారు వచ్చారు. 4వ జాములో నడుచుకుంటూ వచ్చాడు సముద్రం మీద. పేతురు అన్నాడు, నువ్వే దేవుడు అయితే, నీవే ప్రభు అయితే నేను కూడా నీ దగ్గర రావాలని కోరుతున్నాను, అవకాశం ఈ ప్రభు అంటే తప్పకుండా రమ్మన్నాడు. సో పేతురు కూడా నీటి మీద కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత గాలిని చూసి మునిగిపోయాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసు ప్రభువారు నీటి మీద నడిచారు. అది బైబిల్లో చాలా అద్భుతమైన స్థానంలో రికార్డ్ చేయబడింది. అయితే మహారాష్ట్రలో ఒక యోగీశ్వరుడు దాదాపు 16 సంవత్సరాలు తపస్సు చేసి యోగీశ్వరుడిగా పేరు పొంది ఆయన ఒకరోజు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా నీటి మీద నడిచాడో నేను కూడా నడవబోతున్నాను, మీరు ఎవరైనా రావాలంటే చూడండి అన్నాడు. అప్పుడు అందరూ అనుకున్నారు, జాన్ వెస్లీ లాంటి వాళ్ళు వేదికలెక్కి మా దేవుడు గొప్పవాడు, ఆయన నిత్యశక్తి కలిగిన వాడు, సార్వభౌమాధికారం కలిగిన వాడు, ఎందుకోసం అంటే నీటి మీద నడిచాడని చెబుతున్నారు. అబ్బే మా వాడు కూడా ఒకడు ఉన్నాడు అని ఈ రోజు నాడు చెప్పుకోవచ్చు మనం అని చాలా మంది సెలవులు పెట్టి, ఉద్యోగాలు వదిలిపెట్టి సెలవులు పెట్టి ఆ సముద్ర తీరం దగ్గరికి వచ్చారు. అయ్యగారు వచ్చాడు, ప్రజలందరికీ అభివాదం చేశాడు. చేసిన తర్వాత, భక్తులారా మీరందరూ ఎందుకున్నారు ఇక్కడ అని అడిగాడు. ఎందుకుంటుంది ఏంటండి, మీరు నీటి మీద నడుస్తారన్నారు కదా, అదే నడవడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వరకు పడవలో దిగబెట్టండి అన్నాడు. నడిచేవాడు ఒడ్డు నుంచి నడవచ్చు కదా, దగ్గరగా చూసేవాళ్ళు వీళ్ళు. మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా మనం ఏం మాట్లాడకూడదు, శపించేస్తాడు అన్నట్టుగా అందరూ కూడా మారు మాట్లాడకుండా పడవ తీసుకొచ్చి దింపారండి. అలా తీసుకెళ్తా ఉంటే టాటా చెప్తున్నాడు ప్రజలందరికీ. ప్రజలందరూ దండలు పట్టుకుని ఉన్నారు. మనోడు నడిచొస్తాడు, దండలు వేసేద్దాం, హీరో అయిపోతాడు ఇక భారతదేశంలో, క్రైస్తవులు నోరు నొక్కేయచ్చని చాలా మంది అనుకున్న పరిస్థితుల్లో దూరంగా తీసుకెళ్లారండి, వదిలిపెట్టారు. నడవడం మొదలు పెట్టాడు అయ్యగారు. నీటి మీద కాదు, నీటి లోపలికి. నీటి లోపలికి నడుస్తూ ఉన్నాడు. అందరూ అనుకుంటున్నారు అయ్యగారు నడుస్తాను నీటి మీద కదా, నీటి మీద
నడుస్తున్నాడు, సముద్రం అంతతో కొలిసేస్తున్నాడు లోపల. అలా నడుస్తూ 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 మరి ఏమైపోయాడో తెలియదు. వచ్చిన అందరూ ఏంటి పరిస్థితి, మాయమైపోయాడా ఏంటి? 3 రోజుల తర్వాత తెలియదు శవం. సాధ్యం వద్దా నీకు? సామాన్య మానవుడు నువ్వు. దేవుని శక్తి ముందు ఏ మానవ శక్తి పనిచేయదు. ఇప్పుడు తంత్రశక్తులు కానీ, మంత్రశక్తులు కానీ, క్షుద్రశక్తులు కానీ, ఏ శక్తి దేవుని శక్తి ముందు పనిచేయదు. యేసు ప్రభు నడిచాడంటే దేవుడు కాబట్టి నడిచాడు, ఆయన సృష్టికర్త కాబట్టి నడిచాడు ఆయన. అద్భుతం జరిగింది ప్రియులారా. యేసు ప్రభు నడవడం ద్వారా ప్రపంచానికి ఒక నిరీక్షణ దేవుడిచ్చాడు. అసాధారణ కార్యాలు నీ జీవితంలో జరిగించగలడానికి ఇలాంటి రుజువులు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. ప్రజలందరూ దండలేద్దాం అనుకున్నారు, మనోడు విరోచితంగా నడిచేస్తాడని. అయితే ఆ దండలు శవం మీద వేసేద్దామని ఎవరు అనుకుని ఉంటారు కదా, కుప్ప కింద వేసి వెళ్ళిపోయారు అందరూ కూడా. ఆలోచన చేయండి. ఇలాంటి ఒకటి కాదు, యేసు ప్రభు తను ఇచ్చే శక్తిని ఆయన బాగుపరిచాడు. ప్రియులారా, అనేక మంది రోగముతో ఉన్నవారు, అపవాది శక్తుల చేత పీడించబడుతున్నవారు, రోగముల చేత పీడించబడుతున్నారు. యేసు ప్రభు గారికి వచ్చి ఒక్కడు కూడా స్వస్థత పొందకుండా వెనుతిరగలేరు. వీడు తర్వాత నా దగ్గరికి వచ్చి నా కృతజ్ఞత చెప్పడు అని ప్రభువుకి తెలిసిన అలాంటి వారిని కూడా స్వస్థపరిచిన దయార్థ హృదయంగా యేసయ్య ప్రియులారా. ఆయన తెలియదండి, 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరిస్తే ఒక్కడ వస్తాడని తెలియడానికి ఆయనప్పటిగా 9 మందిని కూడా స్వస్థపరిచాడు నా యేసయ్య. ఎంత మంచి మనసు అయింది, ఎంత మంచి హృదయం అయింది. జాలి గల మనసు, ప్రేమ గల మనసు వేసేది. నిత్య శక్తిలో ప్రేమ కూడా దాగి ఉందనే వాస్తవాన్ని గమనించాలి. సరే, ఈ ఇన్సిడెంట్లో ఇంకొక మాట చెప్తాను. ప్రభు సైకాలజీ మీరు గమనించండి. ఆయన మనసు ఎంత మధురమైందో, వెన్న లాంటిది మీరు గమనించాలి. పేతురు నడుచుకుంటూ వచ్చాడు కొంత దూరం, గాలిని చూసి మునిగిపోతా ఉంటే ప్రభువారు, మీరు బైబిల్ చదివితే ఎంత శ్రేష్టమైన మాట ఉంటుందంటే, యేసు చెయ్యిచ్చి వాడిని పట్టుకున్నాడని బైబిల్లో ఉంది. చెయ్యిచ్చి పట్టుకున్న తర్వాత అల్ప విశ్వాసి అని ఆయన చెప్పాల్సిన మాటలే చెప్పారు. నాకు అనిపిస్తూ ఉంటుంది బైబిల్ చదువుతున్నప్పుడు, ఆయన చెయ్యి ఇవ్వకుండా బాబు అల్ప విశ్వాసి అంటే పేతురు దక్కేవాడా మనకి? సముద్రంలో మునిగిపోయేవాడు ఎప్పుడో. అంటే ముందు సహాయం చేశాడు, తర్వాత ప్రసంగం చేశాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే మన నేచర్ ఏంటో తెలుసా? ముందు ప్రసంగం చేస్తాం, ఆ తర్వాత చూద్దాం అంటాం. చేద్దామని కూడా అన్నాం మనం, చూద్దాం అంటాం. ఆలోచన చేయండి. కానీ ప్రభు ఎంత దయార్థ హృదయుడంటే ముందు కాపాడాడు, తర్వాత ప్రసంగం చెప్పాడు ఆయన. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటారు, సైకిల్లో ఆ పిల్లవాడు చైన్లో చేయబెట్టేస్తాడు. చిన్నపిల్లగాళ్ళకి ఏం తెలుసు, పెట్టే కానీ తల్లి చూడగానే ఆ చైన్లో ఉన్న చేయి తీయడం మానేసి దబి దబి దబిని కొట్టేస్తాడు పిల్లవాడిని. ఆడు అసలే బాధపడుతున్నాడు. అక్కడ శ్రమలో ఉంటే ఇంకా విస్తారంగా కొట్టేస్తూ ఉంటుంది. ఆ భర్త మీద కోపం ఎవరి మీద చూపెడుతుంది? పిల్లవాడు మీద. ముందు చేయి బయటికి, వాడిని కాపాడు, భద్రపరచు, ఆ తర్వాత నువ్వు చెప్పాల్సింది చెప్పు. యేసు ప్రభు నుండి ఇలా ఒక్కొక్క వచనంలో కూడా అనేకమైన అద్భుత విషయాలు, మానవ జీవన సూత్రాలకు సంబంధించిన మౌలిక సూత్రాలన్నీ కూడా ప్రభువారి జీవితంలో నేర్చుకుంటే పిల్లరా, జీవితం ఎంత మధురంగా ఉంటుందో తెలుసా, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా, సమాజాన్ని ధన్యవంతం చేసే అద్భుతమైన మాటలు వేసేమాట. ఆయన ఇచ్చే శక్తి ప్రపంచాన్ని తన మాట ద్వారా కలుగు చేశాడు. ఆకాశాన్ని, భూమిని, అందరి సమస్తాన్ని మాట ద్వారా కలుగు చేసిన దేవాది దేవుడు అసాధ్యమేది లేదని గుర్తించాడు. నిత్య శక్తి కలిగిన వాడు దేవాది దేవుడు. ఆ తర్వాత ఆయన డివినిటీ, ఆయన దైవత్వము. దైవత్వం లేకుండా దేవుడిని పిలిపించుకోవడానికి వీల్లే. దైవత్వము యేసు ప్రభువులో ఉంది. అపోస్తలుడు పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఉంటాడు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు ప్రభువునందు నివసించుచున్నదని మనం ఎరుగుదుము. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంది? యేసు ప్రభువులో ఉంది. చాలా మంది యేసు ప్రభుని ఈ రోజుల్లో ఒక ప్రవక్త మాత్రమే, ఆయన కేవలం దేవుని కుమారుడు మాత్రమే, ఆయన దేవుడు కాదు అని వాదించే వాళ్ళు చాలా మంది బయలుదేరారు. ఆలోచన చేయండి. కొంతమంది కొన్ని మత శాఖల వారు కూడా ఈ రోజున విస్తారమైన డిబేట్లు నిర్వహిస్తూ ఉన్నారు. యూట్యూబ్ లో మీరు చూస్తూ ఉంటే కోట్ల కొలది వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు దేవుడు కాదు, నేను దేవుణ్ణి అని యేసు ప్రభు ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఎప్పుడైనా ప్రధానమంత్రి గారు నేను ప్రధానమంత్రిని అని చెప్పాడండి ఎక్కడైనా? ఆయన ప్రధానమంత్రి కాదో నువ్వు తెలుసుకోవాలి, ఆయన చెప్పడం ఏంటి? చాలా మంది యేసు ప్రభు నేను దేవుణ్ణి అని ఎక్కడుందో చూపించండి, నేను యేసు ప్రభు నమ్మేసుకుంటానంట చాలా మంది. కళ్ళు తెరిచి చూస్తే ఆది కాండం నుండి ప్రకటన వరకు నా యేసయ్య ఉన్నాడు బైబిల్లో. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ప్రతి సందర్భంలో యేసు ప్రభు మహత్యం బైబిల్లో రాయబడింది.
దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు ప్రభువులో నిక్షిప్తమైంది. అందును బట్టి ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? కెన్ ఎనీబడి ప్రూవ్ ద గిల్ట్ ఆఫ్ సిన్ ఇన్ మీ? నాలో పాపం ఉన్నదని మీలో ఏ ఒక్కరైనా స్థాపించగలరా? 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య ఆ ప్రశ్న అడిగితే దాని క్రింద సమాధానం రాయగలిగిన వాడు ఇప్పటి వరకు ఎవరు లేరు, ఇక ముందు కూడా ఉండబోరో. దేవుడు నా స్తోత్రం. బికాజ్ మై గాడ్ ఈజ్ సిన్లెస్ గాడ్. నా దేవుడు పాపము లేనివాడు, పవిత్రుడు. అందును బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మనం చదివితే, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండువాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమషుడు, పాపులలో చేరక ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ప్రత్యేకంగా ఉన్నాడు. మా ఏరియాలో ఒక ఆవిడ ఉంటుంది. ఒక ఆమె మందిరానికి వచ్చింది, చర్చ్కి వచ్చి వాక్యం ఉంది, మరి ఎలా ఇన్స్పైర్ ఏమి తెలుసుకుందో తెలియదు కానీ గబగబా ఇంటికి వెళ్ళిపోయి ఆ బయట బుక్ స్టాల్లో అమ్ముతుంటారు యేసుప్రభు ఫోటో ఏమన్నా ఉంటే అదొకటి కొనుక్కొని ఇంటికి వెళ్ళి, ఆ ఇంట్లో అప్పటికే చాలా ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోల్లో ఆ మూల యేసుప్రభు వారికి చోటిచ్చింది అమ్మగారు. నెంబర్ 16. చెప్పండి, యేసుప్రభు నెంబర్ ఎంత? 16. అంటే ఈ రోజు నిలబడి నెంబర్ 16 అనగానే అమ్మ చెప్పు అనాలన్నమాట. యేసయ్య 16వ నెంబర్ ఇచ్చి దేవుడికి నెంబర్లు ఇస్తారు కొంతమంది. ఈవిడ నెంబరింగ్ ఇచ్చింది. ఉదయాన్నే లేచి ఆమె తలస్నానం చేసి వచ్చేట ఆ 16 ఫోటోల ముందు నిలబడి ఆల్ ఇన్ వన్గా ఒక్క దండం చేసేద్దంటే ఇలా ఈ మూడు నుండి ఈ చివరికి ఒక్క దండంలో ఎంతమంది కవర్ చేసేస్తుంది అమ్మగారు? 16 మందిని. ప్రపంచ జ్ఞానే ఆమె. ఏంటి పరిస్థితి? కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది యేసు ప్రభు కూడా ఒక దేవుడు, ఆయన కూడా ఒక దేవుడు. ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, ఆయనలో వారిలో కూడా యేసు ప్రభు ఒకరు. ఏ పొట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు, అందును బట్టి ఈ పొట్టలో చెయ్యెట్టానండి అనే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఆలోచన చేయండి పిల్లలు, యేసు ప్రభు కూడా ఒక దేవుడా, ఆయన మాత్రమే దేవుడా అనే వాస్తవాన్ని కూడా గుర్తించాలి. యేసు ప్రభు కూడా ఒక దేవుడు అయి ఉంటే యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఇలా చెప్పుండేవాడు, నేను కూడా ఒక మార్గాన్ని, నేను కూడా ఒక జీవాన్ని, నేను కూడా ఒక సత్యాన్ని అని యేసు ప్రభు చెప్పుండేవాడు. కానీ ప్రభు అలా చెప్పలా. ఎక్కడ చెప్పినా ఎక్స్క్లూజివిటీ అక్కడ యేసు ప్రభు ఉపయోగించాడు. ఎక్స్క్లూజివిటీ అంటే అర్థం ఏంటంటే ఇంక ఏ ఒక్కరు ఆ మాట చెప్పకూడదు, చెప్పలేరు కూడా. అలాంటి మాటలను ఎక్స్క్లూజివ్ వర్డ్స్ అంటారు. అది నా యేసు ఉపయోగించాడు. నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం, నేనే జీవము అని యేసు ప్రభు ప్రపంచానికి ఒక చక్కని మాదిరి, ఒక చక్కని ఆ సమాధానాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. పిల్లలు, ఇక రెండో తలంపుకి చోటు లేదు అక్కడ. ఆలోచన చేయండి. నేను కూడా ఒక మతాన్ని, మార్గాన్ని యేసు ప్రభు చెప్పలా. ఎందుకోసం మతానికి మార్గానికి చాలా తేడాలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో 153 మతాలు ఉన్నాయి. పేతురు 153 చేపలు పట్టాడు. మీరు యోహాను సువార్త 21 చదివితే ఆ నెంబరింగ్ ఎందుకు వేసాడు తెలుసా? ఈ ప్రసిద్ధ 153 మతాలు చలామణిలో ఉన్నాయి భూమి మీద. ఈ 153 మతాలకి యేసు ప్రభువుకు ఉన్న మార్గానికి తేడా ఏంటి? యేసు ప్రభు మార్గమే కానీ ఆయన మతం కాదు అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరికి గుర్తించాలి. రిలీజియన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిలేషన్. రిలేషన్ వేరు, రిలీజియన్ వేరు. మతం వేరు, మార్గం వేరు. అందును బట్టి మన పెద్దలు అన్నారు మత అన్నారు. అంటే అర్థం ఏంటి? మతం నుండి పుట్టింది మతము, దేవుని నుండి వచ్చింది మార్గము. దేవుడు నా స్తోత్రం కలుగునుగాక. ఈ మతానికి మార్గానికి చాలా తేడాలు ఉన్నాయి. నేను అమెరికాలో ఒకసారి వాకింగ్ ఇవ్వడానికి వెళ్తే ఒక ఆయన ఇదే ప్రశ్న అడిగారు, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ రిలేషన్ అండ్ రిలీజియన్ బ్రదర్ అని అడిగితే చాలా మాటలు చెప్పాను. 10-20 వరకు చెప్పాను అతనికి. అయితే అన్ని చెప్పను కానీ ఒక 5 చెప్తాను, జాగ్రత్తగా వినండి. మతానికి మార్గానికి తేడా ఏంటంటే, మొట్టమొదటి మాట, మతం అంది ఓ నరుడా, నేను పలానా కొండ మీద ఉన్నాను, పలానా గుడిలో ఉన్నా, నన్ను వెతుక్కుంటూ రాని మతం అంటే మార్గం అయిన నా యేసయ్య అన్నాడు తెలుసా, నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు. దేవుడు నా స్తోత్రం కలుగునుగాక. నువ్వు నన్ను వెతుక్కుంటూ రా అన్న మతము, నేను నువ్వు వెతుక్కుంటూ వచ్చిన మార్గం రెండు సమానం అవుతాయండి. ఎప్పుడైనా ఆలోచన విషయం. మతం అంది నువ్వు పాపివి కాబట్టి నీ పాపం పోవాలంటే రక్తం చిందించు. కోడలు కానీ, ఎడ్లు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ ఏదైనా రక్తం చిందించు. ఆఖరికి అవకాశం ఉంటే నీ బిడ్డనైనా వధించే. నర్మదా నది తీరాన ఒక వ్యక్తి తన 7 సంవత్సరాల పిల్లవాడిని అడ్డంగా బలిచ్చేశాడు. పిల్లరా, ఏంటి పరిస్థితి అంటే, ఎవరో అడిగారు బలిచ్చామని ఇచ్చేశానన్నాడు. తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో వేసేశారు. పరిస్థితి అర్థం చేసుకోండి. మతం మనిషిని రక్తం అడిగింది, మార్గం మనిషి కోసం రక్తం ఇచ్చింది. దేవుడు మనకి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు మనుషులందరి కోసం రక్తం కార్చాడు. మూడో మాట జాగ్రత్త వినండి.
మతాల్లోని మనుషుల్ని దేవుళ్ళు అయ్యారు. మత చరిత్రలో, మత కథల్లో మనుషులు, వారి భార్యలు, పిల్లలు, వారికి సహకరించిన జంతువులు, పక్షులు కూడా దేవుని స్థానంలో నిలబడ్డాయి. ఇది మతంలో జరిగిన కార్యం. మతంలో మనిషి దేవుడైతే మార్గంలో దేవుడే మనిషి అయ్యాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏ దేవుడైతే సర్వ ప్రపంచాన్ని కలుగు చేశాడో ఆ దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడో అది మూడవ మేజర్ డిఫరెన్స్. నాలుగవ విషయం చెబుతున్నా, మతాల్లో సూక్తులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు మంచి మాటలే చెప్పారు. జీవహింస చేయరాదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయొద్దు, త్రాగొద్దు, వ్యభిచారం చేయొద్దు, శోధం ఆడొద్దని అందరూ మంచి మాటలే చెప్పారు, సూక్తులు చెప్పారు. అయితే జాగ్రత్తగా గమనించింది, ప్రాక్టికల్ ప్రాబ్లంలోకి వస్తే మీరు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా 10 అడుగులు గొయ్యి కనబడింది, దానిలో అకస్మాత్తుగా పడిపోయారు. నేను అక్కడికి వచ్చి JBL సౌండ్ సిస్టమ్ పెట్టి ఓ మంచి కుర్చీ వేసుకుని కూర్చుని, అమ్మా మీకు 101 సూక్తులు చెప్తానంటే ఆవిడకైనా ఉపయోగం ఉంటుందండి? 101 కాదు, 1101 సూక్తులు చెప్పినా అలా చూస్తానే ఉంటుంది. నేను చెప్పి మళ్ళీ సౌండ్ సిస్టమ్ సర్దేసి ఇంటికి వచ్చేయాలి. ఆ మాత్రం గోతులోంచి బయటికి రాదు. గోతులో పడిపోయిన ఆమె బయటికి రావాలి అంటే సూక్తులు పనిచేయో, సూత్రం కావాలి. ఆ సూత్రాన్ని యేసు ప్రభు వేశాడు. దేవుడు మనకి స్తోత్రం కలుగునుగాక. సిలువ అనే సూత్రం వేయడం ద్వారా ఆ వ్యక్తులు బయటకు వచ్చారు. అంటే మతము అనేది మనిషిని దిప్పుతా ఉంది, మార్గం అనేది మనిషిని పైకి లేవనెత్తుతుందనే వాస్తవం గుర్తించాలి. చివరికి ఇంకొక మాట చెబుతా, మతాల్లోని కథలు అనగనగనగా అని ప్రారంభించబడి అట అని ముగిస్తాయి. అంటే అది ఎప్పుడు జరిగిందో ఎవరికి తెలియదు, ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. అసలు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అదే అలాంటి అడగకూడదే, నువ్వు నమ్మేలంతే, నమ్మేస్తున్నావు. ఆలోచన చేయండి. నీ నమ్మకానికి ఒక ఆధారం ఉండాలి. నేను చెప్పాను అందుకని మానవుని నిరీక్షణకు ఒక ఆధారం ఉండాలి. ఆధారం ఏంటి అనేది జాగ్రత్తగా గమనించాలి. సరే, మతాల్లోని కథలు అనగనగనగాతో ప్రారంభించబడి అటాతో ముగిసిపడితే బైబిల్లో మీరు ఏ మాటను తీసుకురండి, అనగనగనగా అని కానీ అటా అని కానీ ఎక్కడైనా బైబిల్లో ఉందా అంటే ఎక్కడా లేదు. ఊజు దేశమందు యోబు అనొక మనుషుడు ఉండెను అని ఉంది తప్ప ఉండెనేమో అని బైబిల్ ఎక్కడ లేదు. ఉండెనటా అని బైబిల్ ఎక్కడ లేదు. బైబిల్ ఏదైనా చెప్పిందంటే కన్ఫర్మేషన్ ఉంది దీనిలో. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. మతాల్లో కన్ఫ్యూజన్ ఉంది, మార్గంలోనే కన్ఫర్మేషన్ ఉంది. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి వాస్తవాలు చాలా ఉన్నాయి. వాస్తవాన్ని పరిశీలన చేయాలి, వాస్తవాన్ని గుర్తించి ముందుకు సాగిపోవాలి. నేను ముందుకు వెళ్తాను పిల్లరా. ఒక వ్యక్తి నన్ను అడిగాడు, బ్రదర్ వెస్లీ, యేసు ప్రభు మాత్రమే మార్గం అని, ఆయన మాత్రమే నిజమైన దేవుడిని ఎలా చెప్పగలుగుతున్నావు, ఎందుకు చెప్పగలుగుతున్నావు అంటే ఆ విషయానికి ఆన్సర్ చెప్పడానికి ఎన్ని ఆధారాలు తను చెప్పగలను, కానీ ఒక్క మాట చెప్తాను వినండి. ఆయనకు ఒక చిన్న స్టోరీ చెప్పాను, మీరు కూడా వినండి. ఓ ప్రాంతంలో ఒక చిన్న పిల్లవాడు పెరుగుతా ఉన్నాడు. అతనికి 2 తల్లులు ఉన్నారు. అపార్థం చేసుకోకండి, కన్న తల్లి ఒక ఆమె, పెంచుకున్న ఒక తల్లి మరొక ఆమె. చుట్టుపక్కల వారికి ఎవరి కన్న తల్లో ఎవరు పెంచుకుంటున్న తల్లి కూడా తెలియకుండా ఆ బిడ్డ అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు ఇంట్లో. అలాంటి పరిస్థితుల మధ్యలో ఒకసారి ఆ చిన్న పిల్లవాడు పెరట్లో ఆడుకుంటూ ఉన్నాడు. మధ్యాహ్నం వేళలో ఒక పెద్ద పులి ఆహారం కోసం వెతుకుంటూ అరణ్యంలోంచి వచ్చేస్తా ఉంది. ఎక్కడో వెతికింది, ఎక్కడా దొరకలా. ఈ చిన్న పిల్లవాడు దూరంగా కనబడేసరికి చాలా క్యూట్ గా ఉన్నాడేమో, తీసుకెళ్దామని ఆ పులి విపరీతమైన స్పీడ్ తో పరిగెత్తుకుని వస్తా ఉంటే లోపల 2 తల్లులు చూశారు ఆ దృశ్యాన్ని. అందులో ఒక తల్లి అంటుంది, అరే బాబు, పెద్ద పులి వస్తుందిరా, పరిగెత్తుకుని అదిగో అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు మీదకి కూర్చో, అదిగో అక్కడ పొట్టు ఉంది, దాని మీద కూర్చో, లేకపోతే కనీసం గుట్ట మీద కన్నా వెళ్ళి కూర్చొని లోపల కూర్చుని సలహాలు చెప్తుంది ఒక తల్లి. మరొక తల్లి దృశ్యాన్ని చూడగానే పిల్లల గబగబా లేచి పరిగెత్తుకుని వచ్చి తన బిడ్డకు మరణాన్ని కళ్ళారా చూడలేక ఆమె పెద్ద పులికి బిడ్డకు మధ్యలో వచ్చి ఆ పెద్ద పులితో పోరాడి తన ప్రాణం అర్పించి, ఆ బిడ్డ కోసం తన ప్రాణం అర్పించి ఆ బిడ్డను కాపాడుతుంది. ఈ చిన్న స్టోరీ చెప్పిన తర్వాత ఆ యవనస్తుని అడిగాను, బాబు విన్నావు కదా, 2లో ఎవరు నిజమైన తల్లి చెప్పు అన్నాను. అన్నాడు దీని గురించి పెద్ద ఆలోచన చేయడానికి ఏంటండి, ఎవరైతే ప్రాణం పెట్టారో ఆమె నిజమైన తల్లి. మరలా చెప్పు, ఎవరైతే ప్రాణం పెట్టారో ఆమె నిజమైన తల్లి. ఆ యేసయ్య ఒక్కడే నిజమైన దేవుడు అని ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఆయన ఒక్కడే సర్వ ప్రపంచం కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. జీసస్ died for the sins of mankind. మానవ పాప ప్రక్షాళన నిమిత్తం, మానవుని పాప ప్రాయశ్చిత్త నిమిత్తం కలువరి శిలువలో యజ్ఞం బలి పశువుగా చనిపోయింది భూలోక చరిత్రలో యేసు ప్రభువు ఒక్కడే. కాబట్టి ఆయన మాత్రమే దేవుడు. ఆయన అంగీకరించిన పరమార్థం అని గుర్తించిన రోజున నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకారాలు జరిగిస్తావు. యేసు ప్రభు వారు నూతనమైన కార్యాలు మన జీవితంలో జరిగించి మహిమూత నింపాలని కోరుతున్నాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు ప్రభువు నివసించింది.
యేసు ప్రభు దేవుడిని బైబిల్ ఎక్కడైనా ఉందా? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, ఆయన సర్వాధికారైన దేవుడు అని బైబిల్లో రాయబడింది. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, రక్తమిచ్చింది యేసు ప్రభు, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించారు. ప్రియులారా, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మహాదేవుడు అనే మాట అక్కడ రాయబడింది. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడయుండును అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తే 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించును. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉంటే యేసు ప్రభు దైవత్వాన్ని గుర్తించిన వాడు మోక్ష రాజ్యానికి వారసుడవుతాడు. సత్యాన్ని గుర్తించి ఉన్నతమైన స్థానానికి వస్తారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమ పడదాం. నిజ దేవుని గుర్తెరిగి ఆయన సన్నిధిలోనూ ముందుకు సాగిపోయినప్పుడు ప్రభుని జీవితంలో కార్యం జరిగిస్తారు. యేసు ప్రభువా, ఘోర పాపినైన నన్ను కరుణించండి. నీ రక్తములో నా ప్రతి పాపాన్ని కడగండి, నన్ను పవిత్రపరచండి. ఈ రోజు నుండి నీ బిడ్డగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. కల్వరి శిలువలో నీవు నా కోసం మరణించావని, తిరిగి లేచావని, తిరిగి రాబోతున్నావని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ నా జీవిత పర్యంతము నీ సాక్షిగా జీవించడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను.